కొంతమందిని విదేశాల్లో ఉన్న పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ఒక బాబుని రీసెంట్‌గా చూస్తే తనకు అసలు మాటలు రావట్లేదు. 7 ఇయర్స్ దాటిపోయాయి. సో, అలాంటి పిల్లలకు కూడా కేవలం స్ట్రెస్ వల్లే వాళ్ళు అలా ఉండుండొచ్చా? లేక డిప్రెషన్ వల్ల అలా అయిపోయుండొచ్చా? పేరెంట్స్ బిజీగా ఉండి ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళలో స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మాటలు రాకపోవడం, ఇక మాట్లాడలేరు అని తెలిసి, లేదా అలాంటి పిల్లలకి రావచ్చా? అలా ఉండొచ్చు. స్ట్రెస్ ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కానీ దానికి చాలా టెస్ట్స్ ఉన్నాయి చేయడానికి. మీ దగ్గర థెరపీస్ ఉన్నాయా మేడం అలాంటి పిల్లలకి? అది దేని వల్ల అవుతుంది అని ముందు తెలుసుకోవాలి. అలా మేము థెరపీ చేయగలమా లేదా అని మేము అలా డైరెక్ట్‌గా చెప్పలేము. ఎందుకంటే అది స్పీచ్ డిఫెక్టా? హియరింగ్ డిఫెక్టా? లేకపోతే మైండ్‌లోనే ప్రాబ్లమ్ ఉందా? అంటే బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఎమోషనల్ మైండ్ ప్రాబ్లమా? అవి కనుక్కోవాలి ఫస్ట్. కనుక్కున్న దాని తర్వాత దానికి సొల్యూషన్ ఉంది లేదు అని మేము చెప్పగలం. ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు మాట్లాడట్లేదు అని మనకు తెలియదు. అప్పుడే ఎవరైనా అతన్ని చూసి కోప్పడితే సైలెంట్గా అయిపోవడమా, లేకపోతే ఎవరినో చూసి భయపడి సైలెంట్గా అయిపోయాడా, లేకపోతే అతని మాటలే రావు, లాంగ్వేజ్ రాదు అని అనుకోవడమా, లేకపోతే అతనికి హియరింగ్ డిఫికల్టీ ఉందా, స్పీచ్ డిఫికల్టీ ఉందా, మనకు తెలియదు కదా. ఇవన్నీ టెస్ట్ చేసుకొని మెదడులో ప్రాబ్లం ఉందా లేకపోతే మైండ్లో ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తెలుసుకుంటేనే మనము దానికి ఒక పరిష్కారం ఉన్నదని చెప్పగలం.